రాత్రి జరిగిన గొడవ తలుచుకుంటూ ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ను చూసిన ప్రేమ తన దగ్గరికి వచ్చి, నా మీద చాలా కోపంగా ఉంది కదరా, నీ బాధ నాకు తెలుస్తుంది, దీని అందరికీ కారణం నేనే కదా అని సారీ చెప్తుంది ప్రేమ. ఇందులో నీ మిస్టేక్ ఏమీ లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు అని సర్ది చెప్తూ ఉంటాడు ధీరజ్. నేనే మిస్టేక్ చేశా, అనవసరంగా షూరిటీ సంతకం పెట్టమని బావని తీసుకుని వెళ్ళానని ధీరజ్ అంటాడు. మీ బావని నేనే అడిగా కదా, ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని ప్రేమ అంటుంది. నగలు తీసుకోమన్నా తీసుకోవట్లేదు, డౌన్ పేమెంట్కి డబ్బులు లేవు, అందుకే మీ బావని అడిగా. నా భర్తకు జరిగిన అవమానాన్ని మర్చిపోను, అవమానించిన వాళ్ల ముందే గర్వంగా తలెత్తుకునేలా చేస్తా, రేపే డబ్బులు కట్టి కారు తీసుకుంటావు, నేనే డబ్బులు తీసుకుని వస్తానని ప్రేమ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక మరోవైపు సాగర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇంతలో నర్మద వస్తుంది. నీ మైండ్లోకి ఆస్తి పంపకాల విషయం ఎలా వచ్చింది, బుద్ధి లేకుండా అని సాగర్పై నర్మద కోపడుతూ ఉంటుంది. ఈ ఆలోచన వెనక ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. చెప్పించుకునే స్థితిలో లేనని అని ఈ విషయం గురించి మాట్లాడే టైం కూడా నా దగ్గర లేదు అని మండిపడుతూ ఉంటాడు సాగర్. ఇంకో టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళు అని నర్మద అనేసరికి, రాత్రే మీ మామగారు నువ్వు పెట్టిన గడ్డికే నా కడుపు నిండిపోయింది, నాకేమీ అవసరం లేదు అని కోపంగా వెళ్ళిపోతాడు సాగర్. ఇక నర్మద బాధగా ఉంటుంది. ప్రేమ దగ్గరికి వెళ్ళి కుటుంబం ముక్కలైపోతుందేమో ప్రేమ అని చెప్తూ నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇక బయట వేదవతి వేసిన ముగ్గును చూస్తూ తిరుపతి కామెడీ చేస్తూ ఉంటాడు. ఏంటక్క ఇంత దరిద్రంగా వేసావు ముగ్గు అని అంటూ ఉంటే, ఏమోరా, వీడియోలో చూసి వేసా, వాళ్ళు వేస్తుంటే చాలా బాగా వచ్చింది, కానీ నేను వేస్తేనే ఇంత దరిద్రంగా వచ్చిందేంటి అని అమాయకంగా అంటుంది వేదవతి. ఇక అక్కడికి నర్మద ప్రేమ వచ్చి, రాత్రి అంత పెద్ద గొడవ జరిగింది కదా, సర్దుమణిగలా చేయాలనే ఆలోచన ఉందా మీకు, ఇక్కడేమో ముగ్గులు వేస్తున్నారా అని అత్తపై నర్మదా ప్రేమ మండిపడతారు. సీ మై డియర్, గవర్నమెంట్ కోడలు మేనకోడలు సమస్య వస్తే శాంతంగా పరిష్కరించుకోవాలి, టెన్షన్ పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అని వేదవతి నీతిబోధ చేస్తుంది. గవర్నమెంట్ కోడలా, నా కొడుకు కోపాన్ని నేను పోగొడతాను, కానీ ముగ్గురం కలిసి ఈ ముగ్గును పట్టుపడదామని వేదవతి చెప్తుంది. దాంతో ప్రేమ నర్మద వేదవతి కలిసి ముగ్గు వేస్తారు. ఇదంతా శ్రీవల్లి చూసి కుళ్ళుకుంటుంది. నేను కడుపుతో ఉన్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదు, వాళ్లతో మాత్రం ఎంత సరదాగా ఉంటుందో అని మండిపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.